27న గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు. 27 అంటే రేపే. ఇప్పుడు అమ్మ మామూలు స్పీడ్ లేరుగా అసలు. మొన్న కోర్టు తీర్పు వచ్చింది, అర్ధరాత్రి ఏమో ఫలితాలు విడుదల చేశారు, ఇవాళ ఏమో తెల్లారికల్లా వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేస్తున్నారు. అంటే ఇది ఎందుకు జరుగుతుందంటే ఇట్లా గతంలో కూడా జీవో నెంబర్ 29, జీవో నెంబర్ 55 అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్. సో ఈ జీవోలప్పుడు కూడా కోర్టుకు వెళ్తే ఏది ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు కోర్టుకు వెళ్తే కోర్టు ఏముంది, ఈ టైంలో మీరు మా బెంచ్ మీదకి వస్తే ఎట్లాగా, ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది కదా, ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు మేము తీర్పు ఇచ్చినా ఏ ఉపయోగం ఉంటుంది ఇంకా అని చెప్పి కోర్టు ఆ విషయాన్ని అప్పుడు పక్కన పెట్టింది. ఇప్పుడు కూడా ఆల్రెడీ కొంతమంది ఎవరైతే మిగతా విద్యార్థులు ఉన్నారో నాన్ ర్యాంకర్స్ వీళ్ళంతా కొంతమంది కోర్టుకి స్పెషల్ పిటిషన్ వేసే పరిస్థితిలో ఉన్నారు. ఈలోపు గవర్నమెంట్ కనుక రేపు నియామక పత్రాలు ఇచ్చేసి వాళ్ళని విధుల్లోకి తీసేసుకుంటే వీళ్ళు ఆ తర్వాత పిటిషన్ వేసిన కోర్టు ఇంకా ఆల్రెడీ అయిపోయింది కదా నియామకాలు కూడా, ఈ టైంలో కలగజేసుకోలేమని చెప్పచ్చు. దాంతోపాటుగా గవర్నమెంట్ ఏం చేసింది, ముందస్తుగా వీళ్ళు పిటిషన్ వేస్తున్నారేమో అని ముందే ఏం చేశారంటే వీళ్ళు కేవెట్ పిటిషన్ వేశారు. అంటే కేవెట్ పిటిషన్ అంటే ఏంటంటే మీరు ఈ నియామకాలపైన కానీ ఈ ఎగ్జామ్ రిజల్ట్ పై కానీ ఏదైనా తీర్పు ఇచ్చే ముందు, అంటే స్టే ఇద్దామనుకున్నా లేకపోతే ఏదైనా దానిపైన ఒక తీర్పు ఇచ్చే ముందు మాతో సంప్రదించండి, అంటే గవర్నమెంట్కి ఒక మాట చెప్పండి అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ కేవెట్ పిటిషన్ వేశారు. కాబట్టి ఇప్పుడు అత్యంత వేగంగా గబగబా రేపు ఎవరైతే దీంట్లో ర్యాంక్స్ వచ్చినాయో వాళ్ళందరికీ రేపు నియామక పత్రాలు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ కోర్టు కలగజేసుకున్న పెద్దగా ఉపయోగం ఉండదేమో అనే వాదన వినిపిస్తుంది. కొంతమందికి అన్యాయం జరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దసరాలోపే గ్రూప్ 2 ఫలితాలు కూడా ఇచ్చేస్తారంటండి. తెలంగాణలో తొలి గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాలను సాధించిన విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి నెల 27న హైదరాబాద్ శిల్పకళా వేదికలో నియామక పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులకు 542 మంది టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. వారికి ఆ ప్రభుత్వ విభాగాలు నిర్వహించి ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సమాచారం పంపించారు. దీంతో అభ్యర్థులంతా జిల్లాల నుంచి గురువారం హైదరాబాద్లోని విభాగపతుల కార్యాలయానికి చేరుకున్నారు. సో ఖమ్మం, ఆదిలాబాద్ వంటి సుదూర జిల్లాల నుంచి వచ్చేవారు సాయంత్రానికన్నా చేరుకుంటారు. వీరంతా వచ్చే వరకు విభాగాధిపతులు వేచి చూసి ధృవపత్రాలను పరిశీలించారు. ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న వారంతా శుక్రవారం రోజున హాజరు కావాలంటూ మరికొన్ని విభాగాలు సూచించాయి. మొత్తంగా శుక్రవారం నియామక పత్రాలు జారీ చేయడంతో పోస్టింగ్లను పూర్తి చేయాలని టీజీపీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు కొంతమంది వేరే చోట ఉన్నారనుకోండి, వేరే రాష్ట్రంలో ఉన్నారు, లేదన్నా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంత హడావిడిగా ఎందుకు మీరు నియామకాలు ఇవ్వాల్సి వస్తుంది? అపాయింట్మెంట్స్ ఇంత వేగంగా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? టైం ఉంది కదా, కొంత నడుస్తుంది కదా, దీనిపైన చర్చ నడుస్తుంది. చాలామందికి అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు వాపోతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ టైంలో ఇంత వేగంగా మీరు నియామకాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాల జారీపై గురువారం సీఎస్ రామకృష్ణారావు సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రతి అభ్యర్థితో పాటు 2 కుటుంబ సభ్యులు అనుమతించాలి. కార్యక్రమ నిర్వహణకు రెవెన్యూ, హోం, పంచాయతీరాజ్ శాఖలు, జీఏడీ అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేయాలి. ఎంపికైన అభ్యర్థులు రానున్న 30 ఏళ్ల పాటు సర్వీసులో ఉంటారు. వారికి ఉత్తేజకరమైన వాతావరణంలో నియామక పత్రాలను అందించేందుకు అవసరమైన చక్కటి ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఉన్నతాధికారులు సభ్యసాచీస్ ఘోష్ వీళ్ళందరూ పాల్గొన్నారంట. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకోటి చూడండి, ఎవరన్నా గడువులోపు రాకపోతే వాళ్ళకి బ్యాక్లాగ్ అంట. సివిల్స్కి ఎంపికై శిక్షణలో ఉన్న వారిలో ఒకరిద్దరు గ్రూప్ 1 ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖలో 3 పోస్టులుంటే 2 మాత్రమే ధృవపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. పురపాలక శాఖకు 41 మంది మున్సిపల్ కమిషనర్లుగా ఎంపికైతే వీరిలో ఒకరు ఇప్పటికే సివిల్ సర్వీసులకు ఎంపికై శిక్షణలో ఉన్నారు. రవాణా శాఖలో 4 పోస్టులకు ఎంపికైన 4 ఉద్యోగాలు చేరుతున్నారు. జైళ్ల విభాగంలో 5 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టుల్లో, ఎక్సైజ్లో 30 అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులో చేరేందుకు ఎంపిక వారంతా కూడా ఆసక్తిగా ఉన్నారంట. ఇప్పుడు దీనిపైన ఆల్రెడీ కేవెట్ పిటిషన్ వేసి రెడీగా కూర్చుంది ప్రభుత్వం. ఎవరన్నా దీనిపైన ఒకవేళ రేపటి రోజున వేస్తే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే పక్షంలో తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని అభ్యర్థిస్తూ టీజీపీఎస్సీ గురువారం కేవెట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదన వినకుండా ఉత్తర్వులు జారీ చేస్తే ఎంపికైన అభ్యర్థులకు తీవ్ర నష్టం వాడుతుందని పేర్కొంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మార్కుల జాబితాను, జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేయడంతో పాటు పునర్మూల్యాంకనం చేయాలని, లేదంటే తాజాగా పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపేసిన విషయం తెలిసిందే.
ఈలోగా ఏమైనా నియామకాలు చేపడితే అవి తుది తీర్పునకు లోబడి ఉంటాయంది. ఈ నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టు ఆశ్రయించారంట. ఇందులో భాగంగా అత్యవసర విచారణ చేపట్టాలంటూ ధర్మాసనం ముందు ప్రస్తావించినట్టు సమాచారం. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది? తుది తీర్పుకు లోబడే నియామకాలు చేపట్టాలి అంది. మరి ఇక్కడ తుది తీర్పు ఫైనల్ జడ్జిమెంట్లో నియామకాలు చేపట్టచ్చని ఉందా, నియామకాలు చేసుకోవచ్చని ఉందా అనేది ఎవరికి క్లారిటీ లేదు. కానీ ప్రభుత్వం మాత్రం ఎందుకంటే మళ్ళీ ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో వాళ్ళకి అని చెప్పి కొంతమంది విద్యార్థులకు వ్యతిరేకంగా, కొంతమంది నిరుద్యోగులకు వ్యతిరేకంగా అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటుంది. కోర్టు తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే రిజల్ట్స్ ఇచ్చేస్తారు, కొన్ని రోజుల్లోనే నియామక పత్రాలు కూడా ఇచ్చేస్తారు. ఇది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. మరింత వేగంగా అంటే మీ ప్రభుత్వం నుంచి ఎటువంటి తప్పు జరగనప్పుడు, మీ ప్రభుత్వం ఎటువంటి తప్పు లేనప్పుడు ఇంత వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఈ నిరుద్యోగులు మాట్లాడుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాలి.